ఆ పాపం బీఆర్ఎస్దే. ఆ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 2 జిల్లాలు ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం బడకచెర్ల ప్రాజెక్టు చేపట్టకుండా అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలు ఎడారులుగా మారతాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిరాలో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 1 టీఎంసీ నీటిని వినియోగిస్తుంటే ఏపీ 11 టీఎంసీల నీటిని వాడుకుంటోందని ఆరోపించారు. ఇదే కొనసాగితే రిజర్వాయర్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయినటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలేన్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాటు నాకు తెలుసు మీరు బనకచెర్ల కూడా అడ్డుకున్నారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టకుండా అడ్డుకుంటామని అన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నారా లోకేష్ వ్యాఖ్యలు పట్టుకుని బీఆర్ఎస్ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో కూలిందని విమర్శించారు. దీనిపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును బీఆర్ఎస్ తప్పుపట్టడం సరికాదన్నారు. ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బనకచెర్ల నేనే వ్యతిరేకించాను. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో, సిడబ్ల్యూసిలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. కట్టనివ్వమని చెప్పి కూడా నేను మనం చేస్తాను. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ పరుగులు పెట్టిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.